చైతన్యరథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, శుభోదయం. ఈరోజు చైతన్యరథంలోని ప్రధాన అంశాలు. విశాఖపట్నం డబుల్ సక్సెస్ చేద్దామంటూ నారా లోకేష్ గారి పిలుపు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంగా స్థల ఏర్పాట్లు, స్థల పరిశీలన, రోడ్ షో ఏర్పాట్లు, భద్రతా పరమైన ఏర్పాట్లను సమీక్షించేందుకు నారా లోకేష్ గారు ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులతోనూ అధికారులతోనూ సమీక్ష జరిపినారు. ప్రధానమంత్రి గారి పర్యటన ముఖ్య అంశాల్లోకి వెళ్తే నక్కపల్లి ఫార్మాసిటీకు శంకుస్థాపన, అలానే ఉత్తరాంధ్ర ప్రజల కలల రైల్వే జోన్ ప్రారంభోత్సవానికి శంకుస్థాపనతో పాటు పలు రైల్వే ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలానే 70,000 కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ ప్రారంభిస్తున్న గ్రీన్ టెక్ జోన్ పార్క్ ప్రారంభించబోతున్నారు. అలానే చెన్నై నుండి విశాఖపట్నం కోస్టల్ కారిడార్లో క్రిస్ సెజ్కు కృష్ణపట్నంలో నోడ్ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. నోడ్ వల్ల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడంతో పాటు లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆ నోడ్ పార్క్ కూడా రేపు ప్రధాని గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ముఖ్యాంశాలు ఒకసారి వార్తలో పరిశీలిద్దాం. అందరి లక్ష్యం ఇదే కావాలి. మిషన్ హిట్తో పనిచేసి విజయవంతం చేయాలా. ఏపీ భవిష్యత్ ఈ పర్యటనపై ఆధారపడి ఉంది. గతంలో విజయవాడ రోడ్ షో కంటే మిన్నగా జరగాలి. పొరపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయండి. అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం. విశాఖ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం. అందరూ కలిసికట్టుగా మిషన్ మోడీతో పనిచేసి ఈ నెల 8న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు, అధికారులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ఏపీ వస్తున్నారని, ఇదొక చారిత్రాత్మక పర్యటనని పేర్కొన్నారు. అందరూ ఏకైక లక్ష్యంతో పనిచేసి గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు అధికారులు, కూటమి నేతలు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి విశాఖ కలెక్టరేట్లో ఉన్నతాధికారులు, కూటమి ప్రజాప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రుల బృందం దిశానిర్దేశం చేసింది. ప్రధానమంత్రి పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకమని, రాష్ట్ర భవిష్యత్తు ఈ పర్యటనపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మోడీ ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని, ఏ రాష్ట్రానికి కేటాయించినంతగా ప్రాజెక్టులను, నిధులను ఏపీకి కేటాయించారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకు కేంద్రం మద్దతు చాలా అవసరం. అభివృద్ధి వికేంద్రీకరణ ఎన్డీఏ నినాదం. ఇదేదో కేవలం ఉత్తరాంధ్రకు సంబంధించిన పర్యటన కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది. మనం కూడా సింగిల్ ఎజెండాతో బూత్ స్థాయిలో మానిటరింగ్ చేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి. అందుకు తగ్గట్టుగా ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ ఘనంగా ఏర్పాటు చేయాలి. గతంలో విజయవాడలో జరిగిన ప్రధాని రోడ్ షో కంటే మిన్నగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ విజయవాడ రోడ్ షో, చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభల గురించి ప్రధాని ప్రస్తావిస్తుంటారని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గుర్తు చేశారు. సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ప్రధానమంత్రి రోడ్ షోకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు మంత్రుల బృందం సూచించింది. ఎంతమంది తరలి వచ్చినా ఎలాంటి ఆంక్షలు విధించకుండా అందరినీ అనుమతించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, మంత్రులు పలు సూచనలు చేశారు. రోడ్ షోను విభాగాల వారికి విభజించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలను 3 పార్టీల నుంచి ఒక్కొక్క ప్రజాప్రతినిధి చొప్పున 3కి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు సురక్షితంగా తమ ఇళ్లకు చేరేలా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ సభలో నియోజకవర్గాల వారీగా బ్లాకులు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ సభకు 3 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. ప్రధానమంత్రి బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 3 లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసి ఇందుకు తగ్గట్టు వసతులు, భోజన సదుపాయం కల్పించాలని మంత్రుల బృందం ఆదేశించింది. జన సమీకరణ, పార్కింగ్, పాసుల పంపిణీపైన సమావేశంలో చర్చించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారు కూడా పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన మంత్రుల బృందం ఈ నెల 8వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభా స్థలాన్ని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాంగణం మొత్తం కలిగి తిరిగి అధికారులకు పలు సూచనలు చేసింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు.